జేపీ న్యూస్. సంక్షేమంతో పాటు అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. తుమ్మల తలపూరు గ్రామ మాజీ సర్పంచ్ పెరుసిల నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్ పెమ్మసాని సుగుణమ్మ, పెమ్మసాని దిలీప్ నాయుడు, భాస్కర్ నాయుడులు ఆధ్వర్యంలో గజమాల కేరళ బ్యాండ్తో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు తుమ్మల తలపూరు గ్రామం హనుమాన్ జంక్షన్ క్రాస్ రోడ్ నుండి బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైదాపురం మండలంలోని తుమ్మల తలపూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును, సిమెంట్ రోడ్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేగపూడి సైదాపురం డబుల్ రోడ్లు నిధుల ఎంతవరకు వస్తుందో అంతవరకు వేయమని ఆర్ఎన్బి అధికారులకు చెప్పానని, మిగతా రోడ్డుకు 7 కోట్ల దాకా అవసరమని చెప్పారని, అది కూడా మంజూరు చేయించి త్వరగా పూర్తి చేయిస్తానని చెప్పారు. తుమ్మల తలపూరు రోడ్డు నుండి చెర్లోపల్లి దుగ్గుంట మార్గంలో వెంకటగిరి నియోజకవర్గం ప్రాంతం వరకు 1,50,00,000 రూపాయలు నిధులు మంజూరుకు పంపి ఉన్నామని ఆయన చెప్పారు. తుమ్మల తలపూరులో బ్రహ్మాండంగా ఓవర్ హెడ్ ట్యాంకును, సిమెంట్ రోడ్లను ప్రారంభించుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వివిధ భూ సమస్యలు, పింఛన్, కొత్త ఇంటి నిర్మాణాల కోసం లబ్ధిదారులు అందించిన వినతులను ఆయన ప్రజా దర్బార్లో స్వీకరించి పరిష్కారానికి ఆదేశించారు. సైదాపురం మండలంలో 139 కోట్ల రూపాయలతో 2 ఏళ్ల కాలంలో అభివృద్ధి పనులు చేశామని, ఒక్క తుమ్మల తలపూరుకే 6,54,00,000 రూపాయలు అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆరోగ్యశ్రీకి వీలు కాని వారు ఆపరేషన్ ఖర్చులు ప్రభుత్వం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తన ఆఫీసుకు వచ్చి పెట్టుకుంటే అందరికీ ముఖ్యమంత్రి పెద్ద మనసుతో మంజూరు చేస్తున్నారన్నారు. ఈ గ్రామంలో కూడా 6 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 6,80,000 రూపాయలు అందించామన్నారు. ప్రభుత్వం దృష్టికి వచ్చిన ప్రతి పనిని చేస్తా ఉన్నామన్నారు. ప్రజల సమస్యలను తీర్చడానికి ముఖ్యమంత్రి సోమవారం PGRS ను, శుక్రవారం ప్రజా దర్బార్ను పెట్టి ప్రజల్లోకి తాము వెళ్లి వచ్చిన ప్రతి సమస్యకు 24 గంటల్లో సమస్య పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామన్నారు. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అక్రమాలు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమస్యలు పరిష్కారం చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని చూస్తూ ముందుకు పోతా ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో బటన్ నొక్కడం తప్ప రాష్ట్ర అభివృద్ధిలో కుంటు పడేలా జగన్మోహన్ రెడ్డి పాలన చేశారన్నారు. ఈ సందర్భంగా పేదలకు స్వంత దానం చేస్తున్న పుణ్యాత్మురాలు పెమ్మసాని సుగుణమ్మ చెల్లి అని ఆమెను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా DCCB చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత అని, ఆయన సేవ చేయడం కోసం అపర భగీరథుడిగా పనిచేస్తున్నారని, తన మిత్రుడు ఒక్కడే సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు తీసుకొని వెళ్లి పని చేసుకొని వచ్చే వరకు పనిలో విస్మరించరని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామ నాయకురాలు పెమ్మసాని సుగుణమ్మ మాట్లాడుతూ తుమ్మల తలపూరు రోడ్డులో నుండి దుగ్గుంట రాపూరు రోడ్డు వరకు బీటీ రోడ్డు కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే VOAలకు ప్రభుత్వం పంపిన సెల్ ఫోన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు K. సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, నాయకులు దర్శి వెంకటేశ్వర్లు, తొండపు విజయశంకర్ నాయుడు, మేడికొండ రమణయ్య నాయుడు, దసయ్య నాయుడు, సోమినేని చంద్రశేఖర్ నాయుడు, MPDO రామ్మోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల TDP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో సైదాపురం మండలం తుమ్మల తలపూరులో నిర్వహించడం జరిగింది. ప్రతి సోమవారం గ్రీవెన్స్, ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బారు అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వారంలో 2 రోజులు ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కరించాలనే కాన్సెప్ట్తో ప్రతి శాసనసభ్యులు కూడా ఆయా నియోజకవర్గాల్లో, మండలాలు, అదేవిధంగా పంచాయతీలకు వెళ్ళి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కాన్సెప్ట్తో చేస్తున్నారు. అందుకే అధికారులు కూడా చెప్తా ఉన్నాం, దయచేసి ఎవరైతే సమస్యల మీద ఆఫీస్కి వస్తారో
వాళ్ళ తొందరగా 24 గంటల్లోనే వాళ్ళ ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి అన్నీ పేరుకుపోయినాయి. అవన్నీ కూడా భూమి ఒకరు చేసుకుంటూ ఉంటారు, పాస్బుక్ ఒకరి పేరుతో ఉంటుంది. అలాంటివన్నీ కూడా తొలగించి ఎవరి పేరుతో అయితే భూమి ఉంటుందో అది కూడా ఆ గ్రామంలో ఎంక్వైరీ చేసి గ్రామ సభ పెట్టి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం.